ఆయన 10 గంటలకు తీసుకొస్తారు కదా అని అనుకున్నాను. కానీ 6 గంటలకే మొత్తం స్టేడియం మొత్తం నుంచి ఒక 1.5 కిలోమీటర్న్నర పొడుగు మొత్తం జనం వచ్చేసారు. నేను పద్ధతిగా లైన్లో నుంచున్నాను వెళ్ళి. కానీ మా జనము ఎంతో భారం హృదయంతో వచ్చాక వాళ్ళు లైన్లో ఉంచుకోలేదు, ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇదేంటి నేను ఇక్కడ లైన్లో వచ్చి ఉంచిన 6 గంటలకి అనేసి. ఇక టైం దగ్గర పడుతుంది. మొత్తం 8 గేట్లు ఉంటాయి క్రికెట్ స్టేడియంకి. సో అన్నీ బంద్ చేస్తారు. ఒకటే గేట్ దగ్గర అందరూ జమ అయిపోయి ఒక్క గేటే తెరుస్తారని చెప్పినప్పుడు ఇక అక్కడ మాకు పెద్ద స్క్రీన్ కూడా ఉండింది. ఆయన అక్కడ రాజ్భవన్ నుంచి బయలుదేరి ఆయన పార్థివ దేహం వస్తుంది స్టేడియంలో చివరి దర్శనానికి అని. ఇక దగ్గరకు వచ్చేప్పటికి ఆల్రెడీ మేము అంతా ఒకటే గేట్ ఓపెన్ చేస్తామని అలవాటు లేదు, ఎండలో ఎక్కువగా ఏసీలోనే ఉంటున్నాం ఆఫీసులో. ఇక దగ్గరకు వచ్చేప్పటికి ఇంకా వాళ్ళు గేట్స్ ఓపెన్ చేయలేదు. మరి ఆయన తీసుకెళ్ళిపోతారని అనుకున్నారేమో. ఆ ఆటో ఉంది కదా, మా ఆటో ఉంది మెయిన్ గేట్, నేను ఇక్కడ ఉన్నాను. ఇక 3 ఫోర్సెస్ ఉన్నాయి, మిలిటరీ, పోలీస్, నేవీ, 3 బెటాలియన్ ఫోర్సెస్ ఉన్నాయి. వాళ్ళందరూ లాఠీ చార్జ్ చేస్తున్నారు. కానీ ఇక శరీరం వచ్చేసింది కానీ ఎవరికి ఆగలేకపోయారు. ఆ గేటు ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంటుంది మెయిన్ గేట్, దాన్ని ఎరగొట్టేశారు. ప్రజలు ఎరగొట్టేసి లోపలికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను ఇక్కడ ఉన్నామని ఆ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళేప్పటికీ ఆ గేట్ ఎత్తి ఆ 3 ఫోర్సెస్ ఉన్నాయి కదా పోలీసులు అందరూ నిలబెట్టేశారు. నేను కరెక్ట్గా గేట్ని పట్టుకొని ఆగిపోయినా. మమ్మల్ని ఫుల్గా లాఠీ చార్జ్ చేసేస్తున్నారు. అయితే చాలా కిలోమీటర్న్నర ఇంకా ఉన్నారన్నారు వెనకాల. వాళ్ళు తెలియదు, కొంత దూరం వెళ్ళారు, ఎందుకు ఆగిపోయిందో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కనిపించదు కదా. వాళ్ళు అంతమంది వెనక నుంచి ఒకసారి తోస్తే మేము ఎక్కడ నిలబడతాం, తోసారు. గేట్ అటు పడిపోయింది, నేను కింద పడిపోయినా. నా పైన 10 వరుసలు అయిపోయారు. మమ్మల్ని ఎక్కి తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు 5 నిమిషాలు అయిపోయింది. ఇక ఫుల్ 3 పోలీసు, నేవీ, ఆర్మీ అందరూ లాఠీ చార్జ్ చేస్తున్నారు. దొరికినట్టు కొడుతున్నారు. అయితే ఇక నేను కింద వరుసలో ఉన్నా కదా, నా చుట్టుపక్కల అటు ఇటు చూస్తున్నాను. అన్ని రకాల మతస్థులు ఉన్నారు. ఎవరికి తోచిన దేవుడి పేరు వాళ్ళు చెప్తున్నారు. అల్లా, జీసస్, వెంకటేశ్వరుడా అని అందరి పేర్లు చెప్తున్నారు. లాస్ట్కి ఆ రోజు ఒక ప్రాణం కూడా పోయింది ఆ రోజున. ఇక నా ఊపిరి కూడా ఆగిపోతుంది. మరణం అంటే ఏంటని చాలా దగ్గర నుంచి చూశాను. ఇక పోలీసులు లాగుతున్నారు. కింద నుంచి లాగలేరు కదా, పైనుంచే లాగలుగుతారు. కింద మేము ఉన్నాం. అలా చాలామంది లాఠీ చార్జ్ చేయడం వల్ల కొద్ది ఫ్లో తగ్గింది, లేపుతున్నారు. మాకు ఆల్రెడీ మా ఊపిరి ఆగిపోతున్న పరిస్థితి. ఇక నా పైన ఇంకా 5 వరుసలు తీశారు. ఇంకా 5 వరుసలు ఉన్నాయి. ఏమనుకున్నాడేమో ఒక పోలీసు నా పైన ఆయన దృష్టి పడింది, పట్టుకొని నన్ను గట్టిగా లాగేశాడు. ఇంకా కూడా నా ప్యాంట్ ఇక్కడ మరకలు ఉంటాయి. మొత్తం స్కిన్ అంతా పోయి వైట్ బోన్లా కనబడింది. ఇప్పటికీ ఆ మరకలు చూస్తే పిల్లలు భయపడతారు, డాడీ ఏమైంది అని అంటారు. ఇక నన్ను లేపిన తర్వాత నేను నడవలేకపోయాను. గోడలు పట్టుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాను. అందరూ ఎదురొస్తున్నారు. వెళ్ళి అలా మొత్తం కమిలిపోయింది నా బాడీ. పైన ఎవ్వరూ నన్ను ముట్టుకొని ప్రాంతంలోకి వెళ్ళి పైన మెట్ల మీద కూర్చొని అదంతా అయిపోయిన తర్వాత మళ్ళా అలా పాక్కుంటూ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే అది నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. అటువంటి గొప్ప పరిస్థితిలో నుంచి, మరణం నుంచి దేవుడు నన్ను కాపాడాడు. సో ఇది నా ఒక సాక్ష్యము, నా జీవితానికి సంబంధించిన సాక్ష్యము. మరి నేను ఇక పుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, పశ్చిమ గోదావరి జిల్లా. అయితే మా ఫాదర్ ఆయన టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్. మా నాన్నమ్మ వాళ్ళందరూ కూడా ఊళ్ళో పెద్ద ఫ్యామిలీ. సో మా మమ్మీ వాళ్ళు ఇంటి తరపున కూడా 5 అక్క చెల్లెలు, ఒక తమ్ముడు, అంటే మాకు మేనమామ అవుతాడు. అందరిలో కల్లా మాదే మంచి ఫ్యామిలీ. అప్పట్లో 82లో మ్యారేజ్ అయింది. నేను 83లో పుట్టాను. సో మమ్మల్ని చాలా గౌరవంగా చూసేవారు. అరే మాస్టర్ గారు కొడుకు అనేసి ఎక్కడికి వెళ్ళినా చాలా గౌరవము, ఆప్యాయత అన్నీ చూపించేవారు. మంచిగా జరుగుతుంది మా లైఫ్. ఏది అడిగితే అది మా నోటి కాడికి వస్తుంది. మరి అనుకోకుండా భేదాభిప్రాయాలు వచ్చాయి. మా తల్లికి తండ్రికి ఇద్దరు విడిపోయారు. మరి కోర్టు తీర్పునిచ్చింది, ఆడపిల్లలు ఇద్దరు తండ్రి దగ్గర పెరగాలి, నేను తల్లి దగ్గర. ఒక్కసారిగా మరి మా జీవితం అంతా తలకిందులైపోయింది. మరి ఒంటరి మహిళ అంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. తనకి ఏం చదువుకోలేదు, తను
మరి అప్పటి వరకు మా అమ్మగారు తెల్లగా ఉంటారు అందరిలో కల్లా. చాలా మా అమ్మమ్మ ముసుగేసి తీసుకొచ్చేది ట్రైన్లో, అంత అందం చూసి అందరూ ఏడిపించేవాళ్ళని, అలా ఉండేది. అలాంటి అల్లారుముద్దుగా పెరిగిన తను ఒక్కసారి కష్టాల్లో తెలిపింది, చదువులో తెలియదు, భర్త వదిలేశాడు. అక్కడ చెల్లెల పరిస్థితి ఏమో అలాగా చాలా భయంకరమైన పరిస్థితి. అప్పటి వరకు మమ్మల్ని ఎంతో గౌరవించి అల్లారుముద్దుగా చూసి చుట్టాలు బంధువుల్లో కూడా మమ్మల్ని ఏదైనా పండుగ వస్తే మాకే ఖరీదైన బట్టలు కొనేవారు. మరి ప్రపంచం ఎలా మారిపోతుందంటే పరిస్థితులు మారిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా మారిపోతారు. మమ్మల్ని కేర్ చేసేవారు కాదు, మాతోనే పనులన్నీ చేయించుకునేవాళ్ళు. నన్ను మా పెద్దనాన్న ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద కనిపిస్తే కొట్టేవాడు, ఊరినే కొట్టేవాడు. ఎందుకు కొట్టేవన్న ఒక రోజుని నేను ఆ పరిస్థితులు నన్ను ఎలా మార్చాయంటే చాలా దెబ్బలు తిన్నాను నేను. మా తండ్రి కూడా కోపంలో ఉన్నప్పుడు కొట్టేవాడు. ఆ డైవర్స్ అవ్వడానికి ఒక 4 years టైం పడినప్పుడు తల్లి వెళ్ళిపోయింది, మేమే ఉన్నాము, మేమే పెరిగాం. తల్లి లేకపోతే దేవుడు గొప్ప ప్రణాళిక ఏంటంటే స్త్రీని ఎందుకు సృష్టించాడంటే సాటి సహాయం ఉండాలని. పురుషుడు ఏదో సాధించేది అనుకుంటాడు కానీ స్త్రీ లేకపోతే ఏమీ చేయలేడు, ఏం సాధించడు, అంతా కుప్పకూలిపోతుంది. సో మరి తల్లి లేదు, మాకైతే భోజనం లేదు, తిండి లేదు, ఏం లేదు. మా తల్లలో పుళ్ళు వచ్చేసాయి, మాకు స్నానం చేసుకోవడం కదా అన్ని అమ్మాయినే చేసేది. తిండి లేదు, ఆకలి, వంట రాదు మాకు. ఆయన కోర్టు కేసు కానీ పోలీసులు కానీ అలా వెళ్ళిపోయాడు, ఎప్పుడో వచ్చేవాడు రాత్రి. మొత్తం జీవితం అంతా తలగిందులైపోయింది. మరి చదువు కూడా చదువుకోలేకపోయేవాళ్ళం సరిగా. మాకు ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినప్పుడు సరే ఆహారం తిండి ఉండదు, బలం ఉండదు, చదువు సరిగా అవ్వలేదు, పరిస్థితులు అలా ఉన్నాయి. మేమే వంట చేసుకోవాలి, మేమే తినాలి. మరి ఇలా ఉన్నప్పుడు మరి చదువుకోకపోతే మనకు ఉద్యోగం రాదు, మంచి సంబంధాలు దొరకవు, అన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్టెడ్ అన్నీ. సో మరి చివరికి మరి మన దేవుడు చాలా మంచి దేవుడు, దయగల దేవుడు. మరి రేపు నా ప్రసంగం దేవుడు కనికరం గల దేవుడు, దేవుని నిజమైన స్వభావం గురించి చెప్పబోతున్నాను. ఆ పరిస్థితులు నన్ను అనవసరంగా కొట్టేవాళ్ళు. అప్పుడు నా పరిస్థితుల్లో నేను ఏం చేశానంటే నేను తిరగబడేలా చేసే, రెబల్గా చేసి కోపమైన వ్యక్తిగా మారిపోయాను నేను. ఎక్కడికి వెళ్ళినా అన్ని అవమానాలు జరుగుతుంటే అలాగే పెరిగి పెద్దవాడిని అయిపోయాను. కోపమైన మనిషిగా అయిపోయాను. యాంగర్, సురేష్ అంటే కోపం, యాంగర్ అనే ఒక ముద్ర వచ్చేసింది. మరి ఆ తర్వాత ఇక నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, ప్రాణం. అందుకే నేను చదువుకోలేకపోవడానికి కారణం ఏంటంటే క్రికెట్. నేను క్రికెటర్ అయిపోవాలని నాకు కళ, బాగా మంచి కళ, కానీ అది కుదరలేదు. ఎందుకంటే తండ్రి దగ్గర ఉంటే తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడిని, క్రికెటర్ని అయిపోయేవాడిని. కానీ తల్లితో నేను తల్లిని వదిలిపెట్టి వెళ్ళాను, ఒంటరిగా చేయలేను. సో నేను అవన్నీ వదిలేసుకున్నాను. నా కళ అవన్నీ దేవుడు మంచిగా చేశాడు. దేవుడు ఈరోజు ఇలాగ సువార్త ప్రకటించడానికి నన్ను నిలబెట్టుకున్నాడు కాబట్టి అది జరగలేదని నేను భావిస్తున్నాను. అయితే నేను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాను. కోపమైన మనిషి ఏదైనా నేను దెబ్బలాడి తీసుకునే పరిస్థితిలే నాకు పరిస్థితులు కల్పించాయి. అలాగే నేను సంఘానికి దేవుడిని 25-23 సంవత్సరాలప్పుడు నేను దేవుడు కనెక్ట్ అయ్యాను. అప్పుడు నా జీవితంలో చాలా మార్పులు జరిగినాయి. నేను ఉద్యోగం రాలేదు కదా, సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడిని. సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నప్పుడే నాకు అనుకోకుండా దేవుడి పైన నాకు ప్రేమ కలిగింది. రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళాను. అప్పుడు నేను చర్చ్కి వెళ్ళాను కదా, ఎప్పుడు క్రిస్మస్కి న్యూ ఇయర్ పండగ క్రైస్తవుడిగా ఉండేవాను. 23 సంవత్సరాలు అనుకోకుండా దేవుని పైన నాకు ప్రేమ కలిగింది. కంటిన్యూస్గా వెళ్తున్నామని అప్పుడు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయడం స్టార్ట్ చేశాడు. ఎక్కడైతే నేను సెక్యూరిటీ గార్డ్, ఏదైనా ఆఫీస్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడిని, అక్కడ ఒక ముస్లిం వ్యక్తి, ఎందుకు సురేష్ నువ్వు ఇంత యవ్వన కాలంలో ఈ చిన్న జాబ్లో ఎందుకు చేస్తున్నావు అని అన్నాడు. సార్ మీరు ఏం చెప్తా చేస్తాను అని అడిగాను. అంటే నేను అనుకున్నాను ఆయన ఏదన్నా బిజినెస్ ఐడియా ఇస్తాడేమో అనుకున్నాను. లేదు, నువ్వు ఎందుకు ఏలైనా ఫీల్డ్లోకి రావద్దు అన్నాడు. నేను ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, నాకు నోట మాట రాలేదు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, నేను చేయగలను మీకు నమ్మకం ఉందా అంటే చేయగలను అన్నాడు. అంటే సరే చేస్తాను అన్నాడు. వెంటనే నా ఎదుగుతే ఫోన్ మాట్లాడి ఒక సార్తో మాట్లాడి అబ్బాయి సార్ ఉద్యోగం అన్నాడు. ఆయన ఇచ్చేశాడు. అయితే 2 ఉద్యోగాలు చేశాను నేను. కంటి మీద నిద్ర లేదు. ఈ ఉద్యోగం ఎక్కడ పోతుందో, ఆడు 1500 ఇచ్చారు, ఆల్రెడీ సెక్యూరిటీ జాబ్ 5000 వస్తుంది. సంవత్సరం పాటు 2 ఉద్యోగాలు చేశాను.
కంటి మీద నిద్ర లేదు, నాకు రక్తం ఒకటే వచ్చేది. అట్లాగా చివరికి సెక్యూరిటీ గార్డ్లో ఒక పెద్ద కార్పొరేట్లో పనిచేశాను. ఆ చివరికి నీ ఉద్యోగంలో వచ్చిన ఫ్లైట్ టికెట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్ ఇష్యూ చేయడం నేర్చుకున్నాక ఆ ఎండీకి నేనే టికెట్ చేశాను. అంత ఆ పరిస్థితి, నన్ను ఆయన క్యాబిన్లోకి తీసుకెళ్ళి నాకు కాఫీ ఇచ్చి నాకు మర్యాద చేశాడు. అదే ఆ కంపెనీలో ఆయన వస్తున్నట్టు నేను పరిగెట్టుకు వెళ్ళిపోయేవాళ్ళం, అట్లా ఉండే. అయితే ఆ తర్వాత నేను మా మామ చర్చ్ పెట్టారు, 2 చర్చెస్కి నేను రెగ్యులర్గా వెళ్ళాను, పొద్దున ఒక చర్చ్కి, ఈవినింగ్ ఒక చర్చ్కి. అయితే నా ప్రశ్నిస్తే స్వభావం వల్ల ఆ 2 పరిస్థితులు చర్చ్లో పాస్టర్స్కి నచ్చలేదు. ఇదేంటి ఇట్లాగా నేను మంచి చెప్తుంటే ఇట్లా చేస్తున్నారు అనేసి నాకు కోపం వచ్చేసి నేనే ట్రైనింగ్ అయిపోయి పాస్టర్ అయిపోయి చర్చ్ పెట్టేస్తాను అని ఉద్దేశంతో ట్రైనింగ్ వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక మంచి ట్రైనర్ ఉన్నారు, మా అందరికి ఇష్టమైన సార్ ఆరోగ్యరాజ్ బ్రదర్ అని. ఇక్కడికి వచ్చారన్నమాట ఒకసారి ఆయన సార్ నేను అందుకనే నేను ట్రైనింగ్ వచ్చానంటే, లేదు నువ్వు దేవుడు పిలుపు ఉన్నది, నువ్వు ఇక్కడ వాక్యం నేర్చుకోవడానికి వచ్చావు, వాక్యం నేర్చుకో, ఆ తర్వాత పరిశుద్ధాత్మని నడిపిస్తాడని చెప్పాడు ఆయన. నన్ను చాలా బాగా ట్రైన్ చేశాడు ఆయన. ఆ తర్వాత నిజంగా నేను వాక్యం నేర్చుకున్నాను. నా జీవితంలో గొప్ప మలుపండి ఆ కేరీస్ బైబిల్ కాలేజీ. అక్కడ వాక్యం నేర్చుకున్నాక నా జీవితంలో అనేకమైన మార్పులు నేను చూశాను. సో నా జీవితం చీకటిలో వెళ్ళిపోయిన జీవితానికి ఒక వెలుగు రేఖలాగా కేరీస్ బైబిల్ కాలేజ్ నాకు నా జీవితంలో ఆ సంఘటన జరిగింది, ఆ ట్రైనింగ్ అనేది. మరి నా జీవితాన్ని దేవుడు ఒక దీపంలో వెలిగించాడు. మరి మన దీపము మనము ఎక్కడ పెడతాం? టేబుల్ కింద పెడతామా? ఆ దీపము వెలుగు ఇవ్వాలంటే టేబుల్ కింద పెడతామా, అందరికీ రావాలని. సో ఆ ప్రయత్నంలోనే మరి యోహాన్ పాస్టర్ గారు నన్ను పిలిచాడు, దేవుడు నీ కింద ఉండకూడదు, నీ టేబుల్ పైన ఉంటేనే ఆ వాక్యం వెలుగు అందరికీ చేరుతుందని పిలిచాడు. మరొకసారి యోహాన్ పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరిగా మరి దేవుడు ఒక పాట పాడి నా సాక్ష్యాన్ని ముగిస్తాను. సారీ, కొద్దిగా ఎక్కువ సమయం తీసేసుకున్నట్టున్నాను. మరి మనందరికీ తెలుసు కదా మన దేవుడు ఎలాంటి దేవుడు? చెడ్డ దేవుడా, మంచి దేవుడా? మంచి దేవుడు. అందరూ కూడా ఆ పాట వచ్చిన వాళ్ళందరూ కలిసి నాతో పాడి దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాను. మంచి దేవుడా Yeah.